ఈ పాపము చేయడం వల్ల ఈ పాపం అనే అడ్డుగోడ వారిలో ఉండడాన్ని బట్టి దేవుని యొక్క కార్యం నెరవేర్చబడకుండా ఆగిపోతుంది. అందుకే నువ్వు ఎంత ప్రార్థించినా కానీ నీకు సమాధానం రావట్లేదు. ఆయన అంటున్నాడు, మీ ముఖములు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకించడం లేదు. నీ ఇష్టం వచ్చినట్లు బ్రతికి, నీ ఇష్టం వచ్చినట్లు చూడకూడని వాటిని చూసి, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడని వాటిని మాట్లాడి, నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడనివన్నీ చేసి ఆయన సన్నిధికి వచ్చి, అయ్యా నా మొర ఆలకించడం. ఎందుకు ఆలకిస్తాడు ఆయన? నేను ఆలకింపను అంటున్నాడు ఆయన. నీ ఇష్టమైన మార్గులను నడుస్తూ వెళ్ళి నా మొర వినయ్య అంటే నేను ఆలకింపను అంటున్నాడు ఆయన. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చూస్తున్నాం అనేది మనం చాలా జాగ్రత్తగా జీవించాలని ప్రభు బయలుపరుస్తున్నాడు.